రోజుల్లో అమ్మాయిలు తాము అందంగా మార్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు డ్రెస్సింగ్ లో వెస్టర్న్ స్టైల్ కోసం తమను తాము అందంగా మార్చుకుంటూ ఉన్నారు. హెయిర్ కటింగ్ నుంచి మొదలు చెప్పుల వరకు అంతా కొత్తదనం కోసం పాకులాడుతూ ఉన్నారు. ఇలాంటి అందం రాబోయే రోజుల్లో తమ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కాలేజీ అమ్మాయిలే కాకుండా ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఎక్కువగా హై హీల్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు హై హీల్స్ లో చాలా సౌకర్యంగా ఉన్నాయని మురిసిపోతూ ఉంటారు. హై హీల్స్ చాలా గంటలు ధరించడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది 20 లేదా 30 సంవత్సరాల వయసు వరకు హానికరంగా అనిపించదు. కానీ 40 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి మీ ఎన్నుముకలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీనివల్ల శరీరం కింద భాగంలో కూడా సమస్యలు మొదలవుతాయి. రెగ్యులర్గా హై హీల్స్ ధరించే అమ్మాయిలు మరింత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యను తెచ్చుకుంటారు. హై హీల్స్ ధరించడం వల్ల వెన్నుముక, తుంటి ఎముకలు కూడా దెబ్బతింటాయి. 30 సంవత్సరాల తర్వాత ఇది మరింత హానికరంగా మారుతుంది. హై హీల్స్ ధరిస్తే పాదాలకు పూర్తిగా సపోర్ట్ ఉండదు. పాదాలపై సమతుల్య బరువు లేకపోవడం వల్ల భరించలేని నొప్పి కూడా ప్రారంభమవుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం నడుము, తుంటి చుట్టూ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. హై హీల్స్ ధరించడం వల్ల మడిమలలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అధిక బరువు ఉన్నవారు ఎక్కువసేపు హై హీల్స్ ధరిస్తే సమతుల్యం కోల్పోవడం వల్ల చీలా మండలంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. హై హీల్స్ ధరించడం వల్ల కొంతమందిలో రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రోజు హై హీల్స్ ధరించడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.